వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ప్రస్తుతానికి వైజాగ్ బీచ్లో ఉన్నాను. అయితే చాలామంది వైజాగ్ బీచ్ చూసే ఉంటారు, చూడలేదని కాదు. కాస్త కొద్దిమంది వైజాగ్ ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి, కొద్దిమంది ఇక పల్లి ప్రాంతాల వారికి ఇప్పటికి కూడా చూడని వాళ్ళు ఉండొచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశానికి ఉన్నటువంటి తూర్పు సరిహద్దుగా కూడా ఇవాళ మనం బంగాళాఖాతంని చెప్పుకోవచ్చు. అంటే భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం ఉంది, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది, ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. అలాగే వైజాగ్లో కూడా మనకి ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం ఉంది. అదేంటంటే డాల్ఫిన్ హౌస్. ఈ డాల్ఫిన్ హౌస్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలలో చాలా ముఖ్యమైనది. ఆ పక్కనే యారాడ పర్వతాలు కూడా ఉన్నాయి. అలాగే వైజాగ్లో కూడా మనకి సింహాచలం వంటి పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలన్నీ కూడా మనకి తూర్పు కనుమల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. తూర్పు కనుమల్లో ఒడిశాలో మహేంద్రగిరి నుంచి, అలాగే వైజాగ్ జిల్లాలో సింహాచలం కొండల దగ్గర నుంచి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పాపి కొండల దగ్గర నుంచి, కృష్ణా గుంటూరు ప్రాంతాలైతే నాగార్జున కొండలు, అదే రాయలసీమ ప్రాంతాలైతే నల్లమల, ఎర్రమల, అలాగే మనకున్నటువంటి బాలకొండలు అనేటువంటి కొన్ని కొండలు తూర్పు కనుమలో భాగంగా ఉన్నాయి. చాలా అద్భుతమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రకృతిని మనం ఎంజాయ్ చేయాలా, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రముఖమైన అంశాల కోసం మనం తెలుసుకుంటూ ఉండాలా, పక్క వాళ్ళకి మనం చెబుతూ ఉండాలా. అప్పుడే మన యొక్క నాలెడ్జ్ పెరుగుతుంటుంది. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.